సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం. కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాత్మక నిర్ణయంతో సమాజంలో గుర్తింపు ఉంది. తమ నాయకుడికి నివాళిగా కావచ్చు, భవిష్యత్ తరాల్లో కూడా తమ నాయకుడు, అభిమాన నాయకుడు, ప్రీతం నాయకుడు రంగా గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలనే ఉద్దేశంతో ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టారు. అదే 75 అడుగుల రంగా గారి విగ్రహం. ఈ విషయం గురించి మనతో చర్చించడానికి ఒక లెక్చరర్, ఆయన పుస్తకాలు కూడా రచించారు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ పుస్తకాలు రచించారు. ఆయన పలు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. కాపు సంఘాల్లో తనకు కుదిరిన తీరులో పాల్గొంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ విఎంఆర్ ఫౌండేషన్కి ఆయన బాధ్యుడిగా ఉన్నారు. ఆయన ఏలూరి ప్రసాద్ గారు. నమస్తే ఏలూరి ప్రసాద్ గారు, స్వాగతం. అలాగే రెండవ వ్యక్తి పాకనాటి రమాదేవి గారు. ఆవిడ కూడా పలు సేవా కార్యక్రమాలు. కాపు అంటే ఏదో రకంగా తన దగ్గర సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా తన కుదిరిన రీతిలోనే సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. తనంతట తానుగా రంగగారి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి తనతో పాటు నడిచి వచ్చే ప్రసాద్ గారు లాంటి వారు, ఇంకొకళ్ళు, అట్లా నలుగురు కలిసి కూర్చుని ఒక ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు వచ్చారు. స్వాగతం రామాదేవి గారు. మొదటగా స్టార్ట్ విత్ ప్రసాద్ గారు. చెప్పండి ప్రసాద్ గారు, అసలు మీ యాక్టివిటీస్ ఏంటి? అసలు మీరు ఎలాగా రంగా గారికి అభిమానిగా మారారు? అసలు మీ ప్రయాణం క్లుప్తంగా చెప్పగలిగితే ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. అందరికీ నమస్కారం. ఒక అదృష్టం ఏంటంటే రంగా గారితో ప్రత్యక్షంగా ఉన్నటువంటి అనుబంధం. దాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రంగా గారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నాను నేను గత 30 సంవత్సరాల నుంచి. రంగా గారి మన్నానందరం దానికి ముందు అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు, రంగా గారికి చివరి షెల్టర్ ఇచ్చేటువంటి అవకాశం నాకు కాదు, మా టీంకి, మేమందరం కలిసి ఆయనకి చివరిసారి మేము ఇచ్చిన షెల్టర్ ఉంది. అప్పటి నుంచి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి రంగా గారి మరణం తీవ్రంగా కలిసివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలుసు, చాలామందికి మనసులో ఉంటుంది, వ్యక్తపరిచేటువంటి విధానంలో తేడా ఉండొచ్చు. కానీ నేను చెప్పిన తర్వాతనైనా సరే మీరు దాన్ని ఒకసారి మన్నం చేసుకోవచ్చు. మరణించిన తరువాత ఒక వ్యక్తి మీద అచంచలంగా అనంతమైనటువంటి ప్రేమ, గౌరవం, ఆయన ఆశయాల పట్ల ఆకర్షితులయ్యేవాళ్ళం. నిన్నగాక మొన్న చూస్తే నేను రంగా గారి విగ్రహం దగ్గర ఒక చిన్న కార్యక్రమం జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళలో 175 మంది 25 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. రంగా గారిని కూడా చూసి ఉండరు. రంగా గారు చనిపోయినాడికి వీళ్ళు పుట్టలేదు. అసలు ఆ మహత్తరం ఏంటి? అసలు ఒక సినిమా నటుడి మీద అభిమానం పెంచుకున్నారు అంటే ఆ సినిమా నటుడు డ్యాన్సులు బాగా చేస్తారనో, ఫైట్లు బాగా చేస్తారనో, ఒక సంవత్సరం క్రితం రిలీజ్ అయిన ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. అసలు వీళ్ళెవరు రంగా గారిని ప్రత్యక్షంగా చూడలేదు. కానీ అతని చరిష్మా నాటికి పెరిగిపోతుంది. తిరుమలరావు గారు, నేను మీకు ఇంకొక ఎపిసోడ్లో మీకు చాలా స్టాటిస్టిక్స్ ఇస్తాను. రంగా గారి మరణానంతరం ప్రతి సంవత్సరం రంగా గారి విగ్రహాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఏ విధంగా పెట్టుకుంటూ పోతున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికి ఇంకా ఈ ఇయర్ పూర్తి అవ్వలేదు, ఇంకా 2-3 నెలలు బకాయి ఉంది. ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి విగ్రహాలు 86 విగ్రహాలు అధీకృతంగా, అంటే మనందరికీ తెలిసి 86 విగ్రహాలు ఇప్పటికీ ఆవిష్కరణ. అంటే వాట్ మ్యాజిక్ చెప్పండి. అంటే ఆయనలో ఉన్నటువంటి మాత్రమైన శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆయన గురించి చరిత్రకు తెలిసినటువంటి అంశాలు నేటి యువతను కూడా ఆకర్షించి స్ఫూర్తిని నింపుతున్నాయి అంటలో సందేహం లేదు. అంతటి గొప్ప వ్యక్తి స్ఫూర్తిని భావితరాలకు అందజేసినటువంటి బాధ్యత
మాకు కూడా ఉంది అని చెప్పని భావించాం. చాలా పెద్ద కార్యక్రమం, ఊహకు అందనటువంటి కార్యక్రమం, చాలా పెద్దది, బృహత్తరమైన కార్యక్రమం, కోట్ల రూపాయల ఖర్చు, అనితరమైనటువంటి శ్రమ ఉండాలి. వాటన్నిటికీ సరిపోయేటువంటి వ్యక్తులని సమీకరించుకొని ఈ ప్రయత్నాన్ని బహిర్గతం చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పటివరకు మేము చేసిన పని అది. ఇప్పటికీ ఆ టీం మా అందరికీ సమకూరిందని చెప్పని ధైర్యం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తలపెట్టినటువంటి 75 అడుగుల భారీ విగ్రహాన్ని విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్మించి ఆ మహా వ్యక్తికి ఘననివ్వాలి తెలుపుకుందాము అనేటువంటి మా ప్రయత్నం. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఆశిస్తాం. అన్ని రకాల సహాయ సహకారం, మానసికమైనటువంటి సహకారం కావాలి, ఆర్థికం కాదు, శ్రమ రూపకంగా అసలు మీరు అందరినీ కూడా నేను త్వరలో కలిసి దీని గురించి వివరిస్తాను. ప్రసాద్ గారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, అసలు మీ నేపథ్యం తీసుకుంటే, మీరు ఒక లెక్చరర్ అంటే అప్పటి నుంచి ఆ లెక్చరర్ దగ్గర నుంచి మీరు మెల్లగా మీ నమూనా సాగిస్తూ వచ్చి ఇప్పుడు బిజినెస్ ఉన్నట్టున్నారు, చిన్న బిజినెస్. ఎలా సాధ్యపడుతుంది? ఎలా మీరు వీటిని మానిటర్ చేసుకోగలిగారు? ఇది ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అండి. రంగా గారు అంటే ఇష్టమా, రంగా గారి ఆలోచన విధానం అంటే ఇష్టమా అనేది ఈ రెండు ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ అండి. నాకే కాదు, రాడికల్గా ఉండే ఎవరికైనా సరే రంగా గారి మనస్తత్వం, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన పోరాట పటిమ, ఒక నిర్ణయం తీసుకునే దానికి స్టిక్ అనే ఉండేటువంటి విధానం. పేదల కోసం పోరాడారు, పేదల కోసం అది చేశారంటాం కాదు, పేదల కోసం చనిపోయినటువంటి వ్యక్తి, పేదల కోసం పోరాడే నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి నాకు తీసి చరిత్రలు ఎవరు లేరు. కానీ అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి చరిత్రలో దక్కాల్సిన గౌరవం, దక్కాల్సిన స్థానం దక్కలేదు అనేటువంటిది నా ఆలోచన విధానం. రంగా గారి లాగా డైనమిజంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా తప్ప నేను కాదు, చాలామంది యువత కోరుకుంటారు ఐడియల్. ఇంకొక చిన్న విశ్లేషణ నేను బాగా పరిశీలన చేసి చూశాను. ఒక ప్రదేశంలో రంగా గారి విగ్రహం ఉంది అని చెప్పని అంటే సామాజిక చైతన్యం ఆ ప్రదేశంలో ఉంది అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. అంటే ఏ కులం యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని అంగీకరించని చోట మాత్రం రంగా గారి విగ్రహం ఉంటుంది. అల్టిమేట్గా చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి అన్న పోతా చూస్తే ఆ ఊళ్ళో ఒక విగ్రహం కనపడింది అనుకోండి, ఆ ప్రాంతంలో సామాజిక చైతన్యం ఉంది అనేటువంటిది అర్థమైంది, మనకు గుర్తుకొస్తుంది. బాగా లగ్జరీస్గా ఉండేవాళ్ళు, భూస్వాములు, బూర్జువా వ్యవస్థలు ఆయన ఎక్కడ కనపడ్డారు. ప్రజల్లో కూడా ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసింది. ఖచ్చితంగా పేదలు ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎప్పుడు విగ్రహాలు పెట్టాలంటే ఎవరు పెడతారు? గడిచిన గవర్నమెంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, లాబింగ్ చేసిన వాళ్ళు, కాంట్రాక్టులు పొందిన వాళ్ళు, వాళ్ళ మీద ఉండేటువంటి విశ్వాసంతో, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవంతో ఆయా నాయకులు విగ్రహాలు పెడతారు. ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా అదే జరుగుతుంది. రంగా గారు ఎప్పుడు గవర్నమెంట్ చేయలేదు. రంగా గారి వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరు లేరు. రంగా గారి మీద అపారమైనటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది. చిన్న వాళ్ళు, సాదా సీది వర్కర్స్, ఆటో డ్రైవర్స్, లారీ వాళ్ళు డ్రైవర్స్, మెకానిక్లు, కూరగాయల మార్కెట్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ జేబులో నుంచి 100 రూపాయలు తీసి చందా ఇచ్చి రంగా గారి విగ్రహం పెట్టుకున్నారంటే ఇంతకంటే ఒక గొప్ప వ్యక్తి చరిత్ర ఎక్కడో ఎతకక్కలేదు, మన కళ్ళ ముందు తిరిగాడు అని చెప్పి ఆయన సమకాలీనంగా మేము కూడా జీవించామని చెప్పడానికి నిజంగా గర్వపడేటువంటి సందర్భం. మీరు అన్నట్టుగా మన కోసమే చనిపోయాడు అనే ఫీలింగ్ ప్రజల్లో, అంటే ఆ పేద ప్రజానీకంలో, బడుగు బలహీన వర్గాల ప్రజానీకంలో ఉండిపోయింది. కాబట్టి ఇటువంటి అజరామరమైన పరిస్థితి ఉందని ఖచ్చితంగా ఆ భావన మనం ఎవరితో క్రియేట్ చేయలేమండి. దీన్ని ఇంకొకరికి ఆపాదించడం, రంగా గారికి సమాంతరంగా ఇంకొక నాయకుని తయారు చేయడానికి కొన్ని విఫల ప్రయత్నాలు జరిగినాయి. అది కాదు, ప్రజల మనసులో నుంచి రావాలి. రంగా గారికి సమాంతరంగా ఇంకొక నాయకుని తయారు చేద్దామని చెప్పే ప్రయత్నాలు, ఇంకొక గొప్ప వ్యక్తిని, లేదా రంగా గారి కీర్తిని తగ్గిద్దాం, ఆయన ఉంది, ఆయన కూడా ఒక రౌడీ, అందరితో పాటు ఒక రౌడీ అనేటువంటి చిత్రీకరణ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ చరిత్ర సాక్ష్యాన్ని మనం చెరిపేయాం. అది జనం, మీకంటే నాకంటే జనం చాలా తెలియగల వ్యక్తులు, వాళ్ళ ఆలోచన విధానం మారింది. నిజమేంటి అనేది కొన్ని రోజులకైనా స్పష్టంగా తెలుస్తుంది నా భావన. ఇప్పుడు మన రమాదేవి మేడం చెప్పండి, అసలు మీ ప్రయాణం గురించి కొంచెం క్లుప్తంగా, ఎలా మీరు ఈ బహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అసలు మీ బిగినింగ్ నుంచి కొంచెం క్లుప్తంగా ప్రజలకు కూడా తెలుసుకుంటారు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తులు బ్యాక్లో ఉన్నారండి. వాళ్ళు రంగా గారిని కలవలేదు, రంగా గారిని చూడలేదు. రంగా గారు చనిపోయే నాటికి జస్ట్ పుట్టున్నారు అంతే. కాకపోతే వాళ్ళ ఆవేదన ఏంటి అంటే, ఈయన గురించి తెలుసుకునే కొద్దీ తెలుగు కూడా చదవడం రాని వాళ్ళు తెలుగు నేర్చుకుని మరి అరే వీరికి ఇంత గొప్ప వ్యక్తి, అంబేద్కర్ గారి భావజాలాన్ని,
అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక సామాజిక వర్గంతో పని లేకుండా కేవలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎందరికో ఆదర్శమై ఇంతమందికి ఇంత మేలు చేసిన వ్యక్తికి సమాజంలో రాజకీయ పార్టీలు కావచ్చు ఇంకా అనేకానికి మంది సముచిత స్థానం ఎందుకు కల్పించలేకపోయారు? ఇలాంటి గొప్ప వ్యక్తి భావితరాలకు తెలియాలి. మాకు ఎలాగైతే మా తల్లిదండ్రులు తెలియజేశారో మేము మా బిడ్డలకి, రాబోయే వాళ్ళ బిడ్డలకి ఇది ఖచ్చితంగా తరతరాలకి తెలియాలి, భావితరాలకి నిలిచిపోవాలి. ఇలాంటి ఓ మహోన్నతుడి కీర్తిని భావితరాలకు తెలియజేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగం. నిజంగా వారు చంపుతారు అని తెలిసిన తర్వాత కూడా దమ్ముగా కాలర్ ఎగరేసి మేసం మేలేసి చెయ్యి మడిసి మరీ నిలబడి కూర్చుని చనిపోయారు అంటే అలాంటి వ్యక్తులు అసలు ఎంతమంది ఉన్నారండి? అలాంటి ఓ మహోన్నతుడి గురించి తెలుసుకునే కొద్దీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వీళ్ళు కూడా ఆయన గురించి ఆయన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆయన ఒక మహోన్నతిగా నిలబెట్టాలి అనుకున్న ఆలోచనలతో నుంచి పుట్టిన ఒక మహాయజ్ఞం అండి ఇది. ఆ యజ్ఞంతో అలా ముందుకు వచ్చి ఆ టీం అంతా ఒకటి అయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు. అప్పుడు శేషగిరి గారు నేను ఉన్నాం, మా హస్బెండ్. వారు ఒక్కటే అన్నారు, ఇలా మనం వెళ్ళేటప్పుడు మనమంటూ ఒక కరెక్ట్గా ఇది చేస్తారు, చేయగలననే భరోసా ప్రజలకు కల్పించాలి అంటే ఇదిగో స్థలం ఉంది, 1100 గజాల స్థలం ఒక హైవే మీద అందరం చూసాము. అది మనకి నచ్చి అక్కడ ఎటు చూసినా రంగా గారు కనపడాలి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారు ఒక్కసారైనా సరే ఓ మహోన్నత వ్యక్తి రంగా గారు అంటే ఈయన అనేసి చెప్పుకునేలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ స్థలం మనం ఇచ్చేద్దాం. అలాగే ఇంకా ఆ స్థలం అంతటితో ఆగకుండా ముందుకు వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇది మనం ఒక్కరం చేయగలం లేదా 10 మందిని చేయగలం, మన కమిటీ సభ్యుల వరకు, కానీ ఇది కాదు. ప్రజల్లో మమేకం అవ్వాలి. రిక్షా కార్మికుడు దగ్గర నుండి ఆటో తోలుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలైనా సరే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. రాబోయే రోజుల్లో వాళ్ళు సైతం ఓ ఇలాంటి రంగా గారి స్మృతి వనంలో మేము సైతం మా పార్టిసిపేషన్ ఉంది అని గర్వంగా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. ఇది డబ్బు కంటే కూడా ఇంపార్టెంట్ ఆత్మగౌరవం. అది ప్రతి ఒక్కరూ కూడా భావి తరాలకి అందించాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఖచ్చితంగా కూడా అంబేద్కర్ గారి తర్వాత ఆ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వ్యక్తి రంగా గారు. కాబట్టి దీన్ని ఎలాగైనా సరే తరతరాలు నిలిచిపోయేలా చేయాలి అనే ఒక ఆశయంతో వచ్చిన ఈ టీం అందరూ వస్తున్నప్పుడు మేము చాలా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా నాకు చెప్తుంటేనే ఆయన తెలుసుకునే కొద్దీ నాకు కొన్ని చాలా బాధ, ఆవేశం అలా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత మహోన్నత వ్యక్తిని చంపేటంత కక్షలు, ఈర్ష్యతో మాత్రమే ఆయన్ని చంపారు. ఆయనేమి ఎవరిని చంపితేనో ఎవరితోనో గొడవలు పెడితే కాదు. ఓ ఈయన బ్రతికుంటే ఏ సీఎంఓ అవుతారు, ఇలాంటి వ్యక్తిని బ్రతకనివ్వకూడదు అనుకున్న ఆ అంత ఈర్ష్య, మనిషిని చంపేటంత ఈర్ష్య, ఆసూయలు మనుషుల్లో ఉండడం అన్నది చాలా బాధాకరం. అది తెలుసుకున్న కొద్దీ నాకు బాధ అనిపిస్తుందండి. ఇలాంటి ఓ మహోన్నత వ్యక్తి కోసం మేము ఆయనకి ఇచ్చేటంత ఇది కాదండి. అంటే ఆయన ఇదికి మనం అలా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. గౌరవంగా ఆయనకి అభిమానిగా అలా ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ అదృష్టానికి సహకరించిన ఈ కమిటీ పెద్దలందరూ కూడా వీళ్ళు ఒప్పుకున్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మనది, మనందరిది. ఖచ్చితంగా చెప్తున్నామండి, మళ్ళీ చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ డబ్బు కంటే కూడా మనుషులండి. ప్రతి ఒక్కరూ మమేకనుకండి, అందరూ కూడా కదలి రండి, కలిసి రండి. ఇది మనందరిది. భావితరాలకి అణగారిన వర్గాలు అందరూ కూడా కలిసి వచ్చి తప్పకుండా కూడా మనం ఆయనకు ఒక ఘన నివాళిని అర్పిద్దాం. దానికోసం మనందరం కలిసి పనిచేద్దాం. రమాదేవి గారు, అసలు మీరు ఎలాగండి పాలిటిక్స్లో, మీరు ఎలా గృహిణిగా ఉన్నారు, పాలిటిక్స్లోకి మీరు ఎలాగ టర్న్ అయ్యారు? ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఉన్నారు పార్టీలో. ఎలాగ మీ మార్పు ఎలా జరిగింది? ఎందు గురించి? నాకు యాక్చువల్గా నిజంగా చెప్తున్నానండి, మీడియా ముఖంగా నాకు పాలిటిక్స్ అనేది తెలియదు. అంటే టీవీల ముందు కూర్చుని మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఏదో డిబేట్లు చూస్తూ అరే ఇలా ఉంటే బాగుండు అనుకుంటూ ఉన్నాను తప్ప పాలిటిక్స్లోకి వస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరూ పాలిటిక్స్లో లేరు, ఇటు కుటుంబం కానీ అటు కుటుంబం కానీ. అది ఆ టైంలో నేను సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టాను. అలాగే ఒక రైతు కుటుంబానికి కోడల్ని. మా వారు జాబ్ చేస్తూ, మేము ఎక్కువ ఉంది తెలంగాణలో. కరెక్ట్గా 2013 గుంటూరుకి వచ్చామండి జాబు విఆర్ఎస్ తీసుకుని. ఎందుకంటే పిల్లలిద్దరు డాక్టర్స్, ఇక్కడ గుంటూరులో మన స్థిరాస్తులన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏదైనా ఇక్కడ మా పిల్లలు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సరే మనం ఉన్న చోట, మనం పుట్టిన గంటకి ఏదో చేయాలి, అక్కడ ఏదైనా సరే ఒక చిన్న హాస్పిటల్ అయినా మనం స్టార్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో 2013లో వచ్చాము. 14 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న వాళ్ళు పార్టీ అనౌన్స్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భావజాలం, ఎందుకంటే మేము అదే భావజాలంలో ఉన్నాము.
ఖచ్చితంగా అలాగే సాటి మనిషికి ఏదో చేయాలనే తపనతో చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే నేర్పాం, మేము అదే చేస్తున్నాం కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది, పార్టీలోకి వెళితే బాగుండు అనుకున్నాను. ఒక 3 months తర్వాత మా వారిని అడిగితే, వద్దమ్మా నువ్వు ఇంతవరకు అసలు బయటకు వెళ్ళి కనీసం నీ షాపింగ్ నువ్వు చేసుకుని ఎరగవు, నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు, నువ్వు చేయలేవు అన్నారు. అయిపోయింది ఇంకా అనుకున్నాను. మా చిన్నబాబుని అడిగాను, అమ్మ నాన్న ఒప్పుకోకపోతే నేనేం చేస్తానన్నాడు. మా పెద్ద బాబుని అడిగాను, సరే అట్నుంచి అన్న ఒప్పించుకుందామని. మొదట వద్దమ్మా నీకు సూట్ అవ్వదు అస్సలు, నువ్వు ఎంతసేపు నీ పని నువ్వు చేస్తావు, కరెక్ట్గా ఉంటావు అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే బాధ అనిపించింది, ఇక వెళ్ళలేని అయిపోయింది అనుకుని ఫోన్ పెట్టేశా. వాడు ఏమో ఆలోచించుకున్నాడు, వితిన్ సెకండ్స్లో మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అమెరికాలో ఉంటాడు. అమ్మ నువ్వు ఎప్పుడు ఏది నీ గురించి ఇప్పటి వరకు అడగలేదు, మొదటిసారి ఇలా అడిగావు అంటే అందులో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, కాబట్టి నా వైపు నుంచి ఓకే. కాకపోతే ఒకటే చెప్తున్నాం, మనకు ఉన్న ఇంకొక పెద్ద పేరు నువ్వు తీసుకురావక్కర్లా, ఉన్న పేరు చెడగొట్టకుండా నువ్వు కరెక్ట్గా చేసుకుంటాను అంటే వెళ్ళన్నాడు. వెంటనే మా చిన్నబాబు, పెద్ద బాబు కొంచెం ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఓకేనండి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఆ రోజు నుండి నేను బయటకు అడుగు పెట్టాను. 2014 అక్టోబర్లో పట్టుకున్న జెండా ఈ రోజు వరకు కూడా తిరిగి చూసింది లేదండి. నిరంతరం నేను ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, అది రాత్రి కావచ్చు పగలు కావచ్చు, ఇంట్లో వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. ఇంట్లో ఉన్నంతసేపు ఒకలా ఉన్నా, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక గృహిణిగానే కాక, గృహిణిగా ఇల్లు ఎంత బాగా చక్కబెట్టిందో, బయటికి వెళ్ళాక తను అనుకున్నది సాధించి తీరుతుంది అనే నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారండి. నన్ను నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అందులో ఎంతోమంది నన్ను ఇప్పుడు ఈ విషయం అనౌన్స్ చేశాక కూడా అండి కొన్ని వందల మంది ఈ 4 రోజుల్లోనే నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలనే మన తపన, ఖచ్చితంగా మీరందరూ నాకు ఇచ్చిన దాన్ని తిరిగి నేను సమాజానికి ఇచ్చి తీరుతాను అని మాత్రం మనవి చేసుకుంటున్నాను. ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పుడు మీరు అంకురార్పణ చేసి ఎప్పుడు వరకు ప్రదర్శనకి తీసుకొచ్చే ఆలోచన, దానికి పర్టికులర్ ప్రోగ్రామ్ షీట్ ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉంటుంది? ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడం కష్టం. అంటే భూమి పూజ దగ్గర నుంచి ఓపెనింగ్ వరకు అంటున్నాను నేను. ఏదైనా ఒక ఆలోచన ఉండాలి మీకు. ఇది జీవితాశయం అని చెప్పాలి. నాకైతే, నా వరకైతే ఇది ఒక జీవితాశయం, రంగా గారికి కన్నని వాళ్ళనేది. దీని గురించి ఒక 2-3 సంవత్సరాలుగా మేధో మథనం జరిగింది. కాకపోతే ఒక అపప్రద ఉంది, ఆరంభ సురత్వం అని. మీ అందరికీ, మీరు కాపునాడు టీవీ ద్వారా మీ అందరికీ సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మేము ఎటువంటి బేస్ తయారు చేసుకొని దీంట్లోకి దిగి మీ ముందుకు వచ్చి ధైర్యంగా అనౌన్స్మెంట్ చేయగలుగుతున్నామంటే, రంగా గారి అభిమానుల ఆకాంక్షను ఎప్పుడు కూడా మేము ఫెయిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థలదాత మన కళ్ళ ముందే ఉన్నారు. దానికి సంబంధించి మా టీం వరకు కంట్రిబ్యూట్ చేసి మా సొంత డబ్బులతోనైనా సరే ఆ నిర్మాణం పూర్తి చేయగలము అని 100% మేము నమ్మిన తర్వాత మీ నుంచి వచ్చేటువంటి అసంఖ్యాకమైనటువంటి కాల్స్, మీ అపూర్వమైనటువంటి ప్రతిస్పందనకి ధన్యవాదాలు. మేమైతే ఊహించలేదు ఇది మన రాష్ట్రం పక్క రాష్ట్రం తేడా లేకుండా, అసలు మన దేశం కాకుండా ఎన్ఆర్ఐ నుంచి పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఎంత ముచ్చటేస్తుందంటే, ఐటీ వాళ్ళు, ప్రొఫెషనల్స్, లేదన్నా మీరు దాన్ని భారీగా చేయాలి, కొంచెం కాదు మేమందరం ఉన్నాం మీ వెనకాలని ఇచ్చేటువంటి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి విధానం చూస్తుంటే, ఎస్ మా లక్ష్యాన్ని త్వరగానే మేము అనుకున్న టైంలోనే చేరగలనటువంటి నమ్మకం. సుమారు ఏ ఇయర్ వరకు అది కంప్లీషన్ వచ్చింది? మాకు ఎక్స్పెక్టెడ్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 12 నెలల నుంచి 15 నెలల్లో, అంటే గట్టిగా అందరం కనుక పోరాడితే 1 సంవత్సరంలో దాని నిర్మాణం పూర్తవుతుంది. అంటే ఈ రేపు December 26 రంగా గారి వర్ధంతి కార్యక్రమం వస్తుంది. ఏమన్నా పూజ అట్లాంటి ఖచ్చితంగా అప్పటికి మొదటి దశగా అప్పటికి దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని, ఎందుకంటే అది నోటెడ్ ఆ రోజే కదా అసలు మనం చాలా కొన్ని కోల్పోయిన పరిస్థితి, చాలా దాంట్లో ఉన్నటువంటి అనేక పండగలు పబ్బగలు క్యాలెండర్లో ఉన్నట్టుగానే December 26వ తారీఖు అనేది ప్రతి రంగా అభిమాని మనసులో కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మా కమిటీ ద్వారా మీరు ఆ వార్తను వినొచ్చు. మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్తాను అని చెప్పని విఎంఆర్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు ఒక పార్టీలోనే రన్ అవుతున్నారు. ఇప్పుడు రంగా గారు పేరు అనేసరికి పార్టీలకు అతీతంగా కూడా ఉన్నారు. మరి ఈ సమయంలో మీ పార్టీ నుంచి మీకేమన్నా అంటే అభ్యంతరాలు లేదా సపోర్టు రెండిట్లో ఏమన్నా వచ్చినాయి అంటారా? అభ్యంతరాలు అయితే ఏమీ లేవండి. ఎందుకంటే ఇది
పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని మీరు అనుకోవచ్చు, అది జనసేన పార్టీ నుంచి అభ్యంతరాలు ఏమీ ఉండవండి. ఎందుకు ఉండవు అంటే రంగా గారు కుల మతాల రాజకీయాలకు అతీతంగా మేము ఇందాకే చెప్పాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఇది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరం చేసుకునే ఒక పెద్ద పండుగలాగా, ఒక పెద్ద పండుగ వాతావరణంలో ప్రసాద్ గారు మీకు ఇప్పుడే చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా కూడా సంవత్సరంలో మొదలుపెట్టిన తర్వాత మ్యాక్సిమం మీ అందరి సహకారంతో, అలాగే వారు చెప్పినట్టు అమెరికా నుంచి ఏంటి, ఇండియా నుంచి ఏంటి, మన పక్కపక్కల నుంచి ఏంటి అనేక మంది కలిసి మేమిస్తాం అంటూ వస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మేము మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ మన మీడియా ముఖంగా చెప్తున్నాం, కాపునాడు ఛానల్ ముఖంగా ఇప్పటి వరకైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదండి. ఇస్తామని వస్తున్నారు. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, ట్రాన్స్పరెన్సీ మెయింటెన్స్ చేస్తాం ఖచ్చితంగా. దాని నుంచే మీకు ప్రతిదీ కూడా జవాబుదారీగా ఉంటాం కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇప్పుడు అక్కడికే వస్తున్నాడు. మీరు ఏదన్నా ఒక యాప్ లాంటి తయారు చేయటము లేదా ఒక అకౌంట్ అనేది మీరు యాప్ రెడీ చేస్తున్నారండి. అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, దాని నుంచి ఫోన్పే నెంబర్స్ ఇస్తారు. ఏ 10 రూపాయలు అందులో నేను 10 రూపాయలు వేసినా కూడా 10 రూపాయలు కనపడిద్ది. ఆ తర్వాత మీరు 100 రూపాయలు వేస్తే 110 రూపాయలు కనపడిద్ది. ఖచ్చితంగా దీన్ని అదే పద్ధతిలో మెయింటెనెన్స్ చేస్తాము. అలాగే ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటాం. పదే చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరము కూడా ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజానికి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారే తప్ప ఎవరూ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఒక కార్యక్రమం కానీ ఒక ఇలాంటివి ఏవి చేయలేదండి. నేను జనసేన పార్టీ నుండి కూడా చెప్తున్నాను, 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా నా ఓన్ కార్యక్రమాలు నా మనీతో చేశాను తప్ప ఎన్ఆర్ఐలు కాదు, ఇంకొకళ్ళు కాదు. ఈ రోజు వరకు నేను రూపాయి తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు చేసాము. ఇక ముందు మాత్రం ప్రతిదీ యాప్ రెడీ చేసి నెంబర్స్ ఇస్తాము. దాని నుండి మాత్రమే ప్రతి రూపాయి రావడం కావచ్చు, పోవడం కావచ్చు జరుగుతుంది. ప్రతి దానికి కూడా లెక్కలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా దీన్ని రంగా గారి ఆలోచనలకి అనుగుణంగా వారి ఎంత గొప్పతనంతో గొప్ప మనసుతో ఎంతోమందికి సేవ చేశారు. అదే ఇదిగా మేము కూడా అంత ట్రాన్స్పరెన్సీ మెయింటెనెన్స్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతూ ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయడానికి అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇది మనది, మనందరిది అని మళ్ళీ చెప్తున్నాం. ప్రసాద్ గారు, అసలు యాక్చువల్గా పర్టికులర్ మేడం గారు చెప్పినా లేకపోతే మీరు చెప్పినా ఉంటే చెప్పారు, అది గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుందండి, లేకపోతే గుంటూరు చిలకలూరుపేట మధ్యలో మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు? గుంటూరు విజయవాడ పరిసరాల్లోనే. దానికి కేవలం స్టాచ్యూ అంటే విగ్రహం కట్టడంతో పరిమితం కాదండి. ఓకే. రంగా గారికి సంబంధించినటువంటి స్మృతి వనం, ఆయన జీవిత విశేషాలన్నీ ప్రతిబింబించేలా. ఎందుకంటే ముఖ్యం ఏంటంటే ఆయనతో పాటు చనిపోయినటువంటి, ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు సేవలు అందించి ఆయనతో పాటు కలిసి మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే చాలా సమాచారాన్ని తీసుకున్నాను. వాటన్నింటి కూడా ఫోటో గ్యాలరీ ఒకటి పెట్టాలనేది. ఇంకొకటి కూడా అంటే రంగా ఇది విఎంఆర్ ఫౌండేషన్ అని చెప్పిన పేరు పెడతానికి ఏంటంటే ఇది విగ్రహ కమిటీ అని కానీ అలా చేయకుండా ఈ ఒక్క విగ్రహం పెట్టడంతో విఎంఆర్ ఫౌండేషన్ బాధ్యత తీరిపోలేదు. మేము అనుకుంటుంది హై ఎయిమింగ్ అంటే భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కూడా విరివిగా చేయాలి అనేటువంటిది. ఎందుకంటే సమాజంలో లైక్ మైండెడ్ పీపుల్ని చాలా ఎక్సర్సైజ్ చేసాం, చాలా మందిని అప్రోచ్ అయ్యాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వైద్య రంగం కనుక తీసుకున్నట్టయితే అనేక మంది డాక్టర్లు వాళ్ళందరికీ వాళ్ళే ముందుకు వచ్చారు, వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. అలాగే ఎవరన్నా పేదవాళ్ళు ఉన్నప్పుడు ఒక ఖరీదైన ఆపరేషన్ అందరూ అందుకునేటువంటి పరిస్థితులు ఉండరు, అటువంటి వాళ్ళకి వైద్యపరమైనటువంటి సహాయం చేయడం ఫౌండేషన్ తరఫున. రెండవది అన్నిటికంటే ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఏ పర్సన్ దట్ ఎంటైర్ ఫ్యామిలీ విల్ బి డెవలప్ కాన్సెప్ట్. అది మనం చేసే సహాయం ఒక వ్యక్తి కంటే ఆ వ్యక్తిని కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే అతని కుటుంబం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్ముతాను. అందుకని విద్యారంగంలో కూడా చదువులు ఎవరన్నా ఆర్థికంగా వెనుకబడి ఆర్థిక కారణాల వల్ల చదువుకోలేకపోయినటువంటి పిల్లలు ఉంటే అటువంటి పిల్లల్ని చదివించడానికి దాతలు చాలామంది ఉన్నారు. ఇక్కడ వచ్చింది ఇందాక మేడం గారు చెప్పినట్టు దాతలు డొనేషన్ ఇచ్చే వాళ్ళు అడిగి ఉన్నారు. ప్రొవైడెడ్ దాన్ని సక్రమంగా వినియోగించేటువంటి యంత్రాంగం కావాలి. చాలా ట్రాన్స్పరెన్సీ తోటి దీన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి. ఇంతవరకు ఎంతమంది వచ్చి ముందుకు వచ్చి అనౌన్స్ చేశారు కానీ ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. కొంతమంది దాని గురించి కోపగించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా రంగా గారిని మొత్తం మీరే ఓన్ చేసుకుంటారా అని చెప్పని. మా ఉద్దేశం అది కాదు, అందరినీ కలుపుకునే ఉంటుంది. బట్ ట్రాన్స్పరెన్సీ గత అనుభవాలు కొన్ని వార్తలు వినున్నాం. నేను చాలా నిస్వార్థంగా పనిచేయడానికి, మా సమయాన్ని ఇవ్వడానికి, మా డబ్బుని ఇవ్వడానికి ముందుకు వచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక చిన్న కామెంట్ని వినడానికి కూడా ఇష్టపడలేదు. అందుకని చాలా ట్రాన్స్పరెన్స్గా దానికి ఒక యాప్ని తయారు చేయించి మీరు ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్లో కనుక మీరు డ్రా చేసినా
అమౌంట్ డిపాజిట్ చేసినా మీకు SMS అలర్ట్ ఎలా వస్తుందో అలానే ఒక వెబ్సైట్ ద్వారా మేము ఇచ్చేటువంటి లింకులో ఎవ్రీవన్ ఎక్కడి నుంచైనా సరే ఆ లింక్ ఓపెన్ చేసి ఈ రోజు స్టేటస్ ఏంది, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరు ఇచ్చారు అనేది చూసుకునేట్టుగా ఒక యాప్ని, ప్రైవేట్ యాప్ని ఒక దాన్ని డిజైన్ చేసి తర్వాత దాన్ని ఎలా మీరు ఖర్చు పెడతాం అనేది కూడా అందులోనే కాన్ఫరెన్స్ అంటే ఎప్పుడో నేను అకౌంట్స్ ఇవ్వడం మీరు ఎప్పుడో చూసుకోవటం అలా దాన్ని కాకుండా అని మన నిపుణులతోటి దానిలో కూడా మన వాళ్ళు మన పిల్లల టీం ఉంది, రంగా గారి అభిమానులు ఉన్నారు, దాన్ని కూడా ఆ ప్రయత్నం ఉన్నారు. త్వరగా ఆ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీ అందరి ముందుకు వస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఒక యాక్చువల్గా కోవిడ్కి ముందు అనుకుంటా మరి రంగా గారు వారసులుగా చెప్పుకోబడి మాజీ ఎమ్మెల్యే గారు రాధాబాబు గారు, ఆయన రంగా గారి స్మృతివనం పేరిట ఆయన సొంత గ్రామమైన కాటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అదే కాన్సెప్ట్తో మీరు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మీకు ఎలాగా అంటే సహకారం ఎలా ఉంది అనే విషయం మీద ఏమన్నా కొంచెం. రాధాబాబు గారిని వ్యక్తిగతంగా కలవాలని చెప్పని నా ప్రయత్నం, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఓకే రాధాబాబుని వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారం ఆయనకి ఇచ్చాము. విఎంఆర్ ఫౌండేషన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు మేము ఎందుకు ఈ పని చేస్తున్నాం, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి అన్నీ ఆయన ముందు ఉంచాము. ఓకే, అన్ని సానుకూలంగా స్పందించారు. తన వంతు నేను చేయాల్సినటువంటి పని అని ఉంటే నేను చేస్తానని చెప్పని ఆయన చెప్పడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. సో ఈ త్వరలోనే మీ కళల సాకారం కావచ్చు, లేకపోతే పేద ప్రజానీకానికి సంబంధించిన ఒక మహోన్నత నాయకుడి విగ్రహాన్ని తీసుకురాబోతున్నారు. మీ కార్యక్రమం సఫలం కావాలని కోరుకుంటున్నాము. దీంట్లో భాగంగానే రేపు అంటే విఎంఆర్ ఫౌండేషన్ ఆవిష్కరణ దినోత్సవాన్ని అఫీషియల్గా రేపు ఆదివారం రోజున నర్సరావుపేట నుంచే సామాజిక చైతన్య యాత్ర, సామాజిక చైతన్య యాత్ర పేరుతోటి అన్ని ప్రదేశాలు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాలని ఒకసారి టచ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాంట్లో సన్నాహకంలో భాగంగా రేపు ఆదివారం 25వ తారీఖు సెప్టెంబర్ నెల 25వ తారీఖు నరసరావుపేట, గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో సాయంత్రం 4 గంటలకి ఆవిష్కరణ సభ. ఆ రోజు మన పెద్దలందరినీ పిలిచి ఇప్పటివరకు అందరికీ చెప్పడం జరగలేదు. కాబట్టి అసలు ఈ విఎంఆర్ ఫౌండేషన్ ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి, దీన్ని స్థాపించడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది అందరికీ తెలియజేయడానికి ఒక ఆవిష్కరణ సభను ప్లాన్ చేసాం. అందరూ దీన్ని ఆహ్వానంగా భావించి మీరందరూ అటెండ్ అయ్యి దీన్ని ఘన విజయం చేస్తారని చెప్పని కాపునాడు టెలివిజన్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదండి ఒక మహానాయకుడి గుర్తుగా తమ అభిమానాన్ని చాటుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా గారి అభిమానాలు, అంటే అన్ని కులాల్లో ఉన్న రంగా గారి అభిమానులందరికీ కూడా ఒక గుర్తుగా మిగిలిపోవాలనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన వీరిద్దరు, అంటే ఈ కమిటీ ఆలోచనలు సఫలం కావాలని, వారి ప్రయత్నం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ మీ ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel